పరీక్షాకాలం మొదలైంది. విద్యార్థులు రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దాంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. చుట్టూ అనుకూల వాతావరణం ఉన్నప్పుడే చదివింది సులువుగా బుర్రకు ఎక్కుతుంది. అందుకే చదువుకునే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఉంటే చదువుపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం వీలు ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి లేకుండా చదువుకుంటారు. ఈ సమయంలో నీళ్లు తాగడం మర్చిపోకూడదు. 2% నీరు తగ్గితే శరీరం అలసిపోతుంది. అదే 5% తగ్గితే ఎనర్జీ లెవెల్స్ 20% తగ్గిపోతాయి. 10% తగ్గితే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే గంటకొకసారి ఒక గ్లాస్ నీళ్లైనా తాగాలి. పరీక్షల సమయంలో ఆందోళన, ఒత్తిడి తగ్గించడానికి తగినంత నిద్ర చాలా అవసరం. నిజానికి నిద్రలోనే మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల సామర్థ్యం, జ్ఞాపక శక్తి దానంతట అదే పెరుగుతుంది. కనీసం 7 గంటలైనా కంటి నిండా నిద్రపోవాలి. చదువులో పడి తిండిని పట్టించుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. చదివింది మెదడుకు ఎక్కాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు వాడాలి. ఏకధాటిగా పుస్తకాలతో కుస్తీ పడకుండా మధ్య మధ్యలో కాస్తంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. దానివల్ల సమయం వృధా అనుకోవద్దు. విశ్రాంతి సమయంలో ఏం చేయాలంటే కొద్దిసేపు అటు ఇటు నడవండి లేదా సైకిల్ తొక్కండి. ఇష్టమైన పాటలు వినండి లేదా డ్యాన్స్ చేయండి. స్నేహితులతో కాసేపు ఫోన్ మాట్లాడండి. కుటుంబ సభ్యులతో కాసేపు బయటికి వెళ్ళండి. ఈ విధంగా విరామం తీసుకుంటే రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ చదువు కొనసాగించవచ్చు. కానీ కొన్నింటికి దూరంగా ఉండాలి. పులుసు, అధిక ఉప్పు, మితిమీరిన కారం, మసాలాలు, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. పిండి వంటలు, స్వీట్లు ముట్టుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్, బయటి ఫుడ్, డీప్ ఫ్రై ఆహారాన్ని దూరంగా ఉంచాలి. ఇంటి ఆహారాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. చిప్స్, పులిసిన పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారాలు, మాంసాహారం వీటన్నింటినీ తీసుకోవడం వల్ల మొత్తం నిద్ర, బద్ధకం ఇలా అనిపిస్తుంది. చదివే పాఠాలు కూడా మెదడుకు ఎక్కవు కనుక వీటిని కూడా చాలా దూరంగా ఉంచడం మంచిది.